హాయ్ అండి, వెల్కమ్ టు అర్చనాస్ కమ్మన రుచులు. అందరు ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారు కదా? ఇప్పుడు మనము ఆకుకూరతో ఒక రెసిపీ చేద్దాము. చూడండి, ఇది తోటకూర రెసిపీ అండి. చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. మా సైడు దీన్ని ఎర్రమల్ల కూర అని కూడా అంటారు. తోటకూర ఎర్రమల్ల కూర అంటారండి. చాలా బాగుంటుంది. చూడండి, అంతా నేను వేస్టేజ్ అంతా తీసి పెట్టుకున్నాను రెడీగా. కొంచెం తుంచేసి కొంచెం లావుగున్న కాడలు వేసినా కూడా హెల్త్కి మంచిది, చాలా బాగుంటుంది. మరి నేతగా ఉంటే తీయండి, లేకుంటే అవసరం లేదు. బాగా కడుక్కొని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకున్నాను. అంతా చిన్నగా కట్ చేసుకోండి. అలాగే మెంతి కూర కూడా అండి, మెంతి కూర ఒక కట్ట వేసుకున్నాను. మరి ఎక్కువ వేస్తే చేదు వస్తుంది, కాబట్టి మెంతి కూర రెండు కలిపి నేను అన్నీ చూడండి కట్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకొని, హెల్త్కి చాలా మంచిది, కళ్ళకు మంచిదండి, బ్లడ్ బాగా పడుతుంది దీంతో. తినని వాళ్ళు కూడా తింటారు ఈ కర్రీని, అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. చూడండి, ఆయిల్ బాగా హీట్ ఎక్కిపోయింది. ఆవాలు, జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి. 4-5 కట్టలంటే ఒక నలుగురికి మాత్రమే అవుతుంది. ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం ఆకుకూర పెంచుకోవచ్చు. ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం మగ్గనివ్వండి. అవి కొత్తగా మా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. నేను ఇంకా కొత్తవి చేయడానికి ట్రై చేస్తాను. కొంచెం మగ్గినాయి కదా, ఇప్పుడు టమాటా ముక్కలు. గ్రేవీకి అండి, టమాటాలు వేస్తే బాగుంటుంది. ఆకుకూర టమాటా కర్రీ ఇది చాలా బాగుంటుంది. ఒక 2-3 టమాటాలు వేసుకోవచ్చు. 4 కట్టల ఆకుకూరకి 3 చిన్నవి, పెద్దవైతే 2 చాలండి. మరి ఎక్కువగా మగ్గించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మరి ఆకుకూరతో పాటు మగ్గుతాయి కాబట్టి, ఆకుకూర మగ్గడానికి టైం పడుతుంది కాబట్టి ఎక్కువ మగ్గించాల్సిన అవసరం లేదు. ముందే మనం తొందరగా మగ్గిచ్చేసినాం అనుకోండి, ఆకుకూర మగ్గేలోపు మన ఉల్లిపాయ ముక్కలు మాడిపోతాయి. కాబట్టి కొంచెం మగ్గించి కట్ చేసి పెట్టుకున్న ఆకుకూర మొత్తం వేసేసేయాలి. వేసి ఒకసారి బాగా కలుపుకోండి. ఆకుకూర హెల్త్కి చాలా మంచిది కదా, పిల్లలకి బాగా చేసి పెట్టండి. చూడండి, ఇప్పుడు కొంచెం మగ్గింది కదా, మూత పెట్టి కొంచెం సేపు మగ్గించిన తర్వాత అదొకటి ఇంకా వాటర్ ఉన్నాయి, వాటర్ అన్నీ మిరిపోవాలి. వాటర్ అన్నీ మిరిపోయేంత వరకు మనము చిన్న మంట మీద మగ్గించుకుందాం. ఇంకొకసారి ప్లేట్ మూసేద్దాము. మళ్ళీ ఒక 5-10 మినిట్స్. చూడండి, ఇప్పుడు వాటర్ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను. నేను చిన్న టీ స్పూన్ పెట్టుకున్నానండి, మీరు పెద్ద టీ స్పూన్ అయితే ½ టీ స్పూన్ చాలు, మరి ఎక్కువ అవసరం లేదు. ఇది ఆప్షనల్ అండి, వేస్తే వేయచ్చు, లేకుంటే లేదు, కానీ వేస్తే టేస్ట్ బాగుంటుందని వేసాను. ఇప్పుడు కారం మీ రుచికి తగినంత వేసుకోండి. ½ టీ స్పూన్ పసుపు, చపాతీలోకి బాగుంటుంది, అన్నంలో కూడా చాలా బాగుందని. కొంచెం జీలకర్ర పొడి. చూడండి, ఎండు కొబ్బరి తురుమండి, నేను ఎండు కొబ్బరి మిక్సీ పట్టి పెట్టుకున్నాను. ఉంది ఎండు కొబ్బరి కొంచెం 1 టీ స్పూన్ చాలండి. వేసి బాగా కలిపేసాం కదా, ఇప్పుడు టీ గ్లాస్ అన్ని వాటర్ వేసుకుందామండి. ఎందుకంటే కాడలు ఉంటాయి కదా, కాడలు తొందరగా మగ్గవు కాబట్టి, మరి మాడిపోతుంది కాబట్టి కొంచెం 1 టీ గ్లాస్, చిన్న టీ గ్లాస్ అన్ని వాటర్ కొన్ని పోసుకొని కొంచెం సేపు మగ్గించుకుందాము. మూత తీసి ఒకసారి బాగా కలుపుకుందాము. చూడండి, బాగా మగ్గుతుంది కదా, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ లాస్ట్లో వేసుకుంటే, ఎందుకంటే ఆకుకూర చాలా ఉంటుంది ఫస్ట్లో, కాబట్టి బాగా మగ్గిన తర్వాత వేసుకుంటే మనకి ఎంత వేసుకోవాలా అనేది ఈజీగా తెలుస్తుంది. ఫస్ట్లో వేసేసామనుకోండి ఎక్కువ అట్లా అవుతుంది, కాబట్టి
మీరు లాస్ట్లో వేసుకొని ట్రై చేయండి. చాలా బాగుంటుంది కర్రీ మాత్రము. మీరు తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ నొక్కండి. నేను ఏ కొత్త రెసిపీ చేసినా మీకు ఈ నోటిఫికేషన్ ద్వారా ఆల్ రెసిపీస్ అన్నీ వస్తాయి. చూడండి, కర్రీ రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది, చాలా హెల్దీ అండి ఇది. తప్పకుండా ట్రై చేయండి. చూడండి, రెడీ తోటకూర కర్రీ. మా పిల్లలకు చాలా చాలా ఇష్టం ఇది.